చందమామ కథ పెట్టెలో రహస్యం. పూర్వం పాటలీపుత్రాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన విశాలమైన ఆ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధికారి నియమించాడు. ఆయన నియమించిన అధికారులందరూ చక్కగానే పరిపాలిస్తూ వచ్చారు. ఇటువంటి అధికారులు ఉండడం వల్ల రాజుకి కీర్తి వచ్చింది. కానీ విదర్భ రాష్ట్రాన్ని పాలించే అధికారి మటుకు లంచగొండి అని, దుర్మార్గుడని పేరు పడ్డాడు. అందుచేత అతన్ని తొలగించి ఆ స్థానంలో మంచివాణ్ణి, ధర్మపరుణ్ణి నియమించాలని రాజు నిశ్చయించుకున్నాడు. ఇంతలో కొంతమంది పెద్దలు రాజు వద్దకు వచ్చి, దేవరా, ఇక్కడికి 10 ఆమడల దూరంలో ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో పశువుల్ని కాచుకునే ధర్మన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని బుద్ధిబలం ఏమిటో గాని ఎటువంటి పేచీ వచ్చినా శాస్త్ర సమ్మతమైన చక్కటి తీర్పులు చెబుతాడు. అందుకనే ఇప్పుడు జనమంతా న్యాయం కోసం కచేరీలకు పోవడం మానేసి అరణ్యంలో ఉండే ఆ ధర్మన్న వద్దకే వెళ్తున్నారు అని మనవి చేశారు. ఆ మాటలు వినేటప్పటికీ రాజుకి ఆశ్చర్యం కలిగింది. ఆ ధర్మన్న పైన ప్రజలకు ఇంతటి విశ్వాసం కుదరడం ఏమిటి? అతనెవరో ఘనుడై ఉండాలి అని తలచి ఆ ధర్మన్నను తన ఆస్థానానికి రప్పించాడు. విలువైన దుస్తులు ఇప్పించి అతనిని గద్దెపైన కూర్చోబెట్టి, అబ్బాయి ధర్మన్న, నీ గురించి, నీ ధర్మగుణాన్ని గురించి, న్యాయంగా తీర్పులు చెప్పడాన్ని గురించి మేము చాలా వరకు విన్నాం. విని సంతోషించి నిన్ను మా విదర్భ రాష్ట్రానికి అధికారిగా నియమిస్తున్నాం అని చెప్పాడు రాజు. ప్రభు, తమరు నన్ను అభిమానించారే కాని నాకంతటి తాహత ఎక్కడిది, తెలివితేటలు ఎక్కడివి? పైగా నా బోటివాడు అధికారి అంటే లోకల్లో నవ్వులాటగా కూడా ఉంటుందే అంటూ ఏమో అనబోయాడు. కాని రాజు ఆజ్ఞను దాటడానికి ఎవరికైనా వీలవుతుందా? కాబట్టి మారుమాట చెప్పకుండా రాజాజ్ఞను శిరసావహించి పదవిలో ప్రవేశించాడు ధర్మన్న. ఈ పదవి వచ్చిన తర్వాత కూడా ధర్మన్న తీర్పులను గురించి ప్రజలు అనుకూలంగానే చెప్పుకోసాగారు. కానీ మరికొద్ది కాలానికే కొంతమంది రాజు వద్దకు వెళ్లి, ప్రభు, ధర్మన్న ఇదివరకటి ధర్మన్న కాదు, అతని బుద్ధి అప్పుడే మారిపోయింది, లంచాలు పట్టడం మరిగేశాడు అంటూ ఫిర్యాదులు చేయసాగారు. ఫిర్యాదులు వినగానే రాజు తొందరపడక, అధికారం అనగానే అందరికీ ఆశగానే ఉంటుంది. కిట్టని వాళ్ళు తరచూ ఇటువంటి వదంతులను, నీలాపనిందలను పుట్టించడం సహజం. కనుక కళ్ళారా చూస్తే గాని ఏ మాట నమ్మలేను అన్నాడు. అయ్యో మహాప్రభు, ఇవన్నీ వట్టి వదంతులు అనుకుంటున్నారా? అజమాయిషి కోసం ధర్మన్న ఏనుగునెక్కి వెళ్తాడు. ఆయన వెంట గుర్రాలపైన స్వారీ చేస్తూ అంగరక్షకులుంటారు. అంతవరకు బాగానే ఉంది. హోదా నిలబెట్టుకోవడానికి ఇలా చేస్తున్నాడు అనుకుందాం. కాని 2 నౌకర్లు ఒక పెద్ద పెట్టెను మోసుకుంటూ వెంటపోతూ ఉంటారే, ఇది ఎందుకో ఎప్పుడైనా వాకప్ చేయించారా ఏలినవారు అని మళ్లీ ప్రశ్నించారు వాళ్ళు. పెట్టే మాట చెవిని పట్టంతోనే ఈ వింత ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతో రాజు విదర్భకు స్వయంగా బయలుదేరాడు. ఆయన సగం దారిలో ఉండగానే ఎక్కడికో అజమాయిషి కోసం వెళ్తున్న ధర్మన్న పరివారము కనిపించారు. ధర్మన్న వెంట నౌకర్లు మోసుకుపోతున్న పెట్టి చూడగానే అతను విన్న మాటలు నిజమేనని, లంచాల సొమ్ము దాచుకోవడానికే ఈ పెట్టి ఏర్పాటైందని రాజుకి దృఢమైన ఉద్దేశం పాతుకుపోయింది. రాజు ధర్మన్నను పలకరించి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమయ్యా ధర్మన్న, నువ్వు మోయించుకొస్తున్న శిస్తులు చాలా భారంగా ఉన్నట్టున్నాయే, ఏది చూద్దామంటూ చలోక్తిగా అంటూ ఆత్రంతో ఆ పెట్టె మూత తీయించి చూశాడు. చూడగా ఏముంది, ధర్మన్న ఈ అధికారానికి రాకముందు వేసుకుంటూ ఉండే పాత గుడ్డలు తప్ప ఒక్క చిల్లిగవ్వ కూడా ఆ పెట్టెలో కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఉండబట్టలేక రాజు ధర్మన్నను ఇదేమిటి అని అడిగేసరికి, ప్రభు, ఇప్పుడు నాకు పట్టిన నడమంత్రపు సిరి వల్ల నాకు కళ్ళు నెత్తి మీదకి రాకుండా ఈ గుడ్డలు నా పూర్వచరిత్రను గుర్తుకు తెస్తూ ఉంటాయి. నా పూర్వచరిత్ర మర్చిపోతినంటే నాలో నీతికి ధర్మానికి తావుండదు. కాబట్టి నేను చెప్పే తీర్పులు న్యాయంగా ఉండవు. నా నిజస్థితి నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండడానికే ఇలా చేస్తూ ఉంటాను అని ధర్మన్న బదులు చెప్పాడు. అది విని రాజు ధర్మన్న నిజంగా ధర్మావతారమే అని మెచ్చుకున్నాడు.